మీ సినిమా వచ్చిన ప్రతిసారి మొత్తం మారిపోద్దండి మ్యాటర్. మీరైనా లేదా సంక్రాంతికి వస్తున్నాము మనశంకర వరప్రసాద్ గారు ఇవే కనిపిస్తూ ఉంటాయంటే నేను దొరికేస్తా అంటే మీరు ఎలా నమ్మారా అంటున్న అనిల్ రావిపూడి గారు ఏమంటారు? వీటి మీద స్పందించకపోవడమే పర్లేదు, స్పందించండి. ఎందుకంటే మళ్ళీ దీనికి ఒకటి రాసి పెట్టుకొని రికార్డ్ చేసి పెడతారు, మళ్ళీ ఇంకో మేము వేస్తారు తర్వాత. వేసుకుంటాం, అది ఎలాగో జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ క్విక్. పర్లేదు మాకు. అబ్బో, మోస్ట్ క్విక్ ఇచ్చే బ్రాండ్ కాదు. యాక్చువల్గా ఇది చూడగానే నాకు డైలాగ్ గుర్తొచ్చింది, మధుపానం మహదానందం మనోధైర్యం ధనాధన్. అదే మధుపానం మహదానందం కాదు, మొత్తానికి ఈ పండక్కి మందుబాబులకి అందరికీ ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చారండి ఆ మంత్రంతో. అవును, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. ఒక్క నిమిషం, ఇదేంటిది? ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్, ఐ హేట్ మై పేరెంట్స్ మోర్ హ్యాపీ దాన్ ఐ డూ. అది వాళ్ళ పిల్లల కంటే మీరే ఎక్కువ సంతోషపెడుతున్నారంట. మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. వెరీ వెరీ ట్రూ, వెరీ రైట్. ఎస్, నెక్స్ట్. ఏవారే మీ దొంప, చీరలు అమ్మేవాడి పైన పెంచుకున్నట్టు పెంచుకున్నారా లేడీస్ నీ పైన ప్రేమ. ఇది చాలా బాగా రాశారు నాన్న, ఎందుకంటే చీరలు అమ్మేవాడితో ఎంత ఓపిక్గా వ్యాపారం చేస్తారంటే మాట్లాడేటప్పుడు వాళ్ళు హస్బెండ్స్ దగ్గర ఉండదు అంత పేషెన్స్. ఎందుకంటే మా సైకాలజీ చదవగలిగేది వాళ్ళే కాబట్టి. నెక్స్ట్.